హలో! ఎలా ఉన్నారు? చూసారు కదా! ఫిష్ కర్రీ కేరళ స్టైల్‌లో ట్రై చేశాను. నిజంగా చెప్తున్నా సూపర్‌గా కుదిరింది. సూపర్ అంటే సూపర్ అనమాట. సింపుల్‌గా చేశాను గానీ చాలా చాలా టేస్టీగా చేసేసాను. మీతో రెసిపీ షేర్ చేసుకోకుండా ఉండలేను కదా! చూడండి. ఫిష్ తీసుకున్నాను 500 గ్రామ్స్ బోన్‌లెస్ ఫిష్ అనమాట ఇది. దాంతో పాటు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను. నాకెందుకో ఫిష్ కర్రీ ఎప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్తోనే నాకు బాగా చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు నేను స్ప్రింగ్ ఆనియన్స్ హెల్త్ బెనిఫిట్స్ నేను మీకు ఒక సపరేట్ వీడియోలోనే చెప్తానులేండి. దాంతోపాటు చూసారు కదా చక్కగా ఒక కప్పు కొబ్బరి ముక్కల్ని నేను శుభ్రంగా మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఫస్ట్ టైము సెకండ్ టైం చాలు మిల్క్ ఎక్స్ట్రాక్ట్ చేసి పక్కన పెట్టేశాను. ఇందులో వాటర్ యాడ్ చేయము. పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో కోకోనట్ ఆయిల్ అయితే నేను యూజ్ చేయలేదు. మామూలుగా అథెంటిక్గా కావాలంటే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశాను అనమాట. దాంట్లో ఆయిల్ వేడైన తర్వాత జీలకర్రతో పాటు కరివేపాకు ఆవాలు కూడా యాడ్ చేశాను. దాంట్లో ఉల్లిపాయల్ని చక్కగా పచ్చిమిర్చి ఇంకా దాంతోపాటే అల్లం వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టేసేసాను. ఆ ఉల్లిపాయల్ని యాడ్ చేసేసాను అనమాట. ఈ మిక్స్చర్ ఎట్లా అంటే కచ్చాపచ్చాగా ఉన్నా పర్వాలేదు. దాంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసి ఉల్లిపాయలు ఖచ్చితంగా పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించేశాను. ఇవన్నీ మగ్గిన తర్వాత దీంట్లోనే ఉప్పు పసుపు వేసేసాను అనమాట. మగ్గటానికి కనీసం 4-5 మినిట్స్ ఉంచండి. ఎందుకంటే ఆ పచ్చి వాసన కనుక కూరలోకి వచ్చిందంటే టేస్ట్ మొత్తం ఇదవుతుంది అనమాట, రా స్మెల్ వస్తుంది. సో చూసారు కదా బాగా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో 2-3 టమాటోస్ని శుభ్రంగా మిక్సీ పట్టేసుకున్నాను నేనైతే. లేదు సన్నగా తరుక్కుంటామన్నా తరగొచ్చు. వాటిని మిక్సీ పట్టేసి నేను అదే కడాయిలో ఆనియన్స్ని పక్కకు జరిపేసి టమాటోస్ కూడా కుక్ అయ్యేంత వరకు ఉంచేసా. మేబీ ఇంకొక 3 మినిట్స్ పట్టింది అంతే నాకు. సో దాంతోనే ఉల్లిపాయలు టమాటోలు శుభ్రంగా స్ప్రింగ్ ఆనియన్స్తో పాటు చక్కగా కుక్ అయిపోయినాయి. ఇది గ్రేవీ అనమాట, బేసిక్ గ్రేవీ. అందులో అంత ఫ్లేవర్స్ ఇంక్లూడ్ అయిపోయినాయి. ఉల్లిపాయలు కానివ్వండి, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ. దీంట్లోనే నేను ఉప్పు పసుపు కారం యాడ్ చేసేసాను. శుభ్రంగా కుక్ అయిన తర్వాత శుభ్రంగా దాంట్లో యాడ్ చేసేటప్పటికి అలా చిక్కదనం వచ్చేసేసి కూర దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం కొబ్బరిపాలు యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ముందంతా ఈ కోకోనట్ మిల్క్ యాడ్ చేయకముందు కుకింగ్ ప్రాసెస్సే. కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఫిష్ కుకింగ్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో చూసారు కదా చిక్కటి మిల్క్ యాడ్ చేసాను. నేను 2 సార్లుగా తీసుకున్నాను. ఫస్ట్ టైం చిక్కగా వచ్చినాయి, అవి యాడ్ చేసి ముందు గ్రేవీని కుక్ చేశాను. తర్వాత యాడ్ చేసినప్పుడు ఫిష్ పీసెస్ని యాడ్ చేశాను అనమాట. బాయిలింగ్ పాయింట్కి రీచ్ అయిన తర్వాత శుభ్రంగా తరిగి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని దీంట్లో వేసేసాను. ఇవి బోన్లెస్ ఫిష్ కాబట్టి మనం ఇంకా టెన్షన్ అవ్వక్కర్లేదు. ముళ్ళు ఉంటాయా, చిన్నపిల్లలకి పెట్టచ్చా లేదా, హెల్దీనా కాదా అని. మీరు చూసారు కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అసలు అట్టర్లీ డెలిషియస్ ఒకటి. రెండోది ఏంటంటే సూపర్ టేస్టీగా ఉంది. అసలు సూపర్ అంటే సూపర్. నేను మళ్ళీ ఇన్నిసార్లు ఏ కర్రీకి రికమెండ్ చేయను ఇది. సో నెక్స్ట్ టైం మీరు ఫిష్ కర్రీ చేస్తే అది బోన్లెస్ అవ్వచ్చు, మామూలు రెగ్యులర్ ఫిష్ అయినా కానీ ఖచ్చితంగా ఈ కేరళ స్టైల్లో కోకోనట్ మిల్క్ తోటి ట్రై చేసి చూడండి. సూపర్ గ్రేవీ ఉంది. గ్రేవీకే సగం మార్కులు ఇచ్చేయచ్చు. దాంట్లో ఫిష్ పీసెస్ ఉడికినాయి 7-8 మినిట్స్. అవి ఇంకా టేస్టీగా ఉన్నాయి. మీరు చూసుంటే కనుక నేను మసాలాలు ఏమీ యాడ్ చేయలేదు. జీరా పౌడర్ కానీ చివరాఖరికి ధనియా పౌడర్ అవి కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ ఫిష్ కోకోనట్ మిల్క్లో కుక్ అయింది. సూపర్ టేస్టీగా ఉంది. టెక్స్చరే అంత బాగుందంటే టేస్ట్ని మీరు ఊహించేయగలరు. నచ్చింది కదా? ప్లీజ్ డూ వాచ్ అదర్ వీడియోస్ అండ్